పోలీసుల వాహనంలోనే గంజాయి మద్యం బాటిల్స్. అద్దంకి మండలం శంఖవరప్పాడు దగ్గర ఇద్దరు ఎస్ఐల వాహనంలో గంజాయి మద్యం లభించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. హేరాం పోలీస్ వాహనంలోనే గంజాయి మద్యం బాటిల్సా అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవస్థల పతనానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శేఖర్ రెడ్డి గారు, ఏం సార్, మరి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని రాముడే రక్షించాలన్న రీతిలో ఆయన కొత్త రకమైనటువంటి దాన్ని ఏమంటారు విమర్శలు చేస్తున్నారు. తప్పేం లేదు. మరి పోలీసు వాహనంలో గంజాయి మద్యం ఏంటి అంటే పోలీసులు ఏమన్నా పైనుంచి ఊడిపడ్డారా? వాళ్ళు మాత్రం మనుషులు కాదా సార్? వాళ్ళలో కూడా అలవాట్లు ఉండవా? కాబట్టి ఆ రకంగా మరి ప్రైవేట్ టైంలో ఏదో ఎంజాయ్ చేయడానికి ఏమైనా పెట్టుకున్నారని అనుకోవాలా? అలాంటప్పుడు ప్రైవేట్ వాహనంలో పెట్టుకోవాలి. సరే, అంటే గంజాయి అనేది తప్పు, అది ఏ వాహనంలో పెట్టుకున్నా సరే ఇచ్చేస్తారు. నేను అనేది లిక్కర్ విషయం వరకు అంతవరకు ఓకే. కానీ ఏదేమైనా పోలీస్ వెహికల్లో దొరకడం అనేది, అందులోనూ గంజాయిని ఉక్కుపాదంతో అణిచేస్తున్నాము రాష్ట్రంలో. వైసీపీ హయాంలోనేమో ఒక ఏదో అంటారు వాణిజ్య పంటగా పండించారు, లేకపోతే ఎంకరేజ్ చేశారు అని చెప్పేసి విమర్శలు చేసినటువంటి ఈ ప్రభుత్వం మాట్లాడితే అనిత గారి నోటి వెంట అసలు వెంటనే గాంజానే వస్తుంది. ఆవిడ 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 దాన్ని ఏమంటారు యూజ్ చేసే వర్డింగ్ గంజాయి కూడా కదా, గాంజాని ఉక్కు పాదంతో తొక్కేస్తున్నాము ఈగల్ నేతృత్వంలో అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇది కూడా ఒక యాక్సిడెంట్ రూపంలో యాక్సిడెంట్ జరిగితే అనుకోకుండా బయటపడినటువంటి ఉదంతం. మరి ఇంకెన్ని వాహనాల్లో ఉన్నాయా? పోలీస్ వాహనాల్లో పోలీసులు వచ్చి సామాన్యుల్ని చెక్ చేస్తూ ఉంటారు, సోదాలు నిర్వహిస్తుంటారు. మరి వీళ్ళని కూడా సోదాలు నిర్వహించాలా? వీళ్ళని సోదాలు నిర్వహించాలంటే ఎవరు చేయాలి? ఏమంటారు? మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రామ్ అన్నది నిజంగా కొంత అంటే ఆయన కొద్దిగా హిందూయిజానికి దగ్గర అవుతున్నారా, లేదంటే క్రిస్టియానిటీ నెమ్మదిగా వదులుతున్నారా, ఏం జరుగుతుంది? ఎందుకంటే సార్ ఆయన ఒక్కొక్క రోజు సాక్షి ఛానల్ కావచ్చు, లేకపోతే పత్రికలో కావచ్చు, ప్రభువా క్షమించు అంటారు. సరే, అంటే బయట మాట్లాడేది చెప్తున్నా, అంటే నేనే సొంత వ్యాఖ్యానం. సాక్షి పత్రికలో వాళ్ళు ప్రభువా క్షమించు అని అనే ఒక రకమైన కాలమ్స్ చూశారు. మరి అలాంటిది ఇప్పుడు ఏ ర్యాంక్ వచ్చారంటే నిజంగా కూడా సార్ హిందూయిజం మీద కావచ్చు, హిందువుల మీద ఆయన ఏ రకంగా భయపడుతున్నాడు, రేపు ఎలక్షన్ లో ఏ రకంగా ఓటు రావాలని పోరాడతారో మనకు అర్థం అవుతారు. రెండో మాట సార్, ఇప్పుడు అది నాకు తెలిసేంత వరకు సార్ పోలీసు వాహనం అయితే కాదు, అది ఒక ప్రైవేటు వాహనము. నాకున్న సమాచారం అది జనరల్ గా పోలీసులు రోజువారీ వాడే పోలీసు వాహనం కాదనేది నాకున్న సమాచారం సార్. వాళ్ళు ఏదైతే వాడారో అది ఒక రెంటెడ్ వెహికల్ సార్. అట్లాంటి రెంటెడ్ వెహికల్లో ఎందుకు వెళ్తారు? జనరల్ గా సార్ ఎక్కడైనా ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు, ఏదైనా అక్కడ చుట్టుపక్కల వారికి తెలియకుండా హఠాత్తుగా రేడ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఒక ప్రైవేట్ వాహనంలో వెళ్ళి కొంతమంది ఎస్ఐలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆ నిందితుని పట్టుకోవడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న మెటీరియల్ సీజ్ చేయడం కావచ్చు ప్రయత్నం చేస్తారు. ఇది ఈ ఒంగోలే కదా సార్, రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడైనా జరిగే విధానం ఇది. అక్కడ ఉన్న సిఐకో, డిఎస్పీకో, ఎస్పీకో తెలిసే జరుగుతుంది, లేదంటే సిఐడి పిలవచ్చు, లేదంటే రకరకాల టాస్క్ ఫోర్స్ వీళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇవన్నీ కూడా సార్ కొంత సీక్రెట్ గా జరిగే వ్యవహారాలు, సీక్రెట్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే సార్ ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాలు మనం గంజాయిని చాలా దగ్గర పట్టుకోవడం చూసాం, చాలా దగ్గర సీజ్ చేయడం చూసాం. కొన్ని టన్నుల గంజాయి ఈ 2 సంవత్సరాల్లో సీజ్ అయిన మాట మనం చూస్తున్నాం. రకరకాల పంటలు కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్రలో కానీ, లేదంటే రకరకాల ప్లేసుల్లో గంజాయి సీజ్ చేయడం కావచ్చు, పంటల్ని సీజ్ చేయడం కావచ్చు, రకరకాల చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు క్లియర్ గా చెప్తున్నారు, ఇది మా సీక్రెట్ ఆపరేషన్, మా ఎస్ఐలే వెళ్ళారు, దీన్ని ఇలా చేశారు. దురదృష్టవశాత్తు ఒక దగ్గర ఆటోలు ఢీకున్నారు. కానీ ఇక్కడ ఇంకొక అపప్రదను వీళ్ళు అంటగట్టారు సార్. అక్కడ ఒక ఆటోని ఢీ కొట్టి అక్కడ వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉంటే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. హిట్ అండ్ రన్ లాగా వీళ్ళు బిహేవ్ చేశారు పోలీసులు అనేది ఇంకొక అపప్రదను జగన్మోహన్ గారు మాట్లాడతారు.
కానీ అక్కడ ఎక్కడా సార్ ఎక్కడా అట్లాంటి హిట్ అండ్ రన్ పరిస్థితే లేదు. పోలీసులే 108 వాహనానికి ఫోన్ చేశారు. అక్కడ నుంచి ఎవరైతే క్షత్రఘాతులు ఉన్నారో వాళ్ళను హాస్పిటల్ తరలించారు. అట్లాగే సార్ హాస్పిటల్కి వెళ్ళి కూడా వాళ్ళు ఎలా ఉన్నారు, ఎట్లా పరిస్థితి, ఎక్కడైనా ప్రభుత్వ వాళ్ళకి ఏదైనా సహాయం కావాలని కూడా అన్ని రకాలుగా వెరిఫై చేసి వాళ్ళకి అన్ని రకాలుగా సాయం అందించిన పరిస్థితి సార్. ఇక్కడ ఎక్కడ కూడా సీతారామరాజు కొడుకులాగానో లేకపోతే ఇంకొకరు ఎవరో అక్కడ రాజమండ్రిలో ఒక 2 వ్యక్తులు చేసిన లాగానో ఎక్కడ కూడా హిట్ అండ్ రన్ ఇష్యూనే లేదు ఇక్కడ. రెండోసారి ఇప్పుడు మన పోలీసులు ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు చెప్తున్నది నమ్మాలి. ఎందుకంటే సార్ వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి ఉన్న పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పుడు సార్ ఒకటి ప్రభుత్వ పెద్దలు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రతిదీ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలిసి జరగాలని లేదు సార్. ఇక్కడ కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు నోటీస్ లో పెట్టాము లేదంటే ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెట్టాము అనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సార్. ఏదైనా ఒక రాష్ట్ర సంబంధంగా ఏదైనా పెద్ద ఇష్యూ అయితే ఏమన్నా హోమ్ మినిస్టర్ గారు నోటీస్ లో పెడతారు. కానీ ఈ చిన్న చిన్న విషయాలు ఏదైనా లోకల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో వారి వరకే ఉన్న గోప్యతగా ఉన్న వివరాలు. కాబట్టి సార్ ఇప్పుడు అక్కడ ఎస్పీ గారు చెప్తున్న మాట ప్రకారము మనము ఇది పక్కగా ప్రభుత్వ ఆపరేషనే, పోలీసులే చేస్తున్న ఆపరేషన్, దీంట్లో ఎక్కడ వివాదానికి తావులేదు లేదంటే రకరకాల ఏదైతే మనం మారుతున్నాం అనుమానాలు, ఈ అనుమానాలు ఎక్కడ తావులేదని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ రకంగా నమ్మాలి. రెండోది ఏంటంటే సార్ దీనికి సంబంధించి కేసు కూడా నమోదైంది. ఇప్పుడు ఎస్పీ గారు చెప్తున్నది ఏంటి సార్, కేసు కూడా నమోదు చేశాం. దాని మీద అక్కడ ఎవరైతే ఈ గంజాయిని తీసుకెళ్తున్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేశాం. ఈ రకంగా అన్ని రకాల పోలీస్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించామని వారు చెప్తున్నప్పుడు ఇంకా ఇక్కడ అనుమానాలకు తావు ఎక్కడ ఉందని కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారంటే సరే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు రేజ్ చేసి మాట్లాడడం తప్పు లేదు. కానీ వాస్తవాలు అయితే ఇది సార్. దీని మీద ఏదైనా మన శ్రీకాంత్ గారికో లేకపోతే ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా నేను రైట్ సార్. ఉపలక్ష్మి గారు శేఖర్ రెడ్డి గారు టీడీపీ కాబట్టి నేను అందుకని ఆయన ముందు ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాను, అంటే ఆయన వర్షన్ తీసుకున్నాను. కానీ అసలు వినపడుతుంది ఏంటంటే ఏదో ఒక పెద్ద పార్టీకి వెళ్ళొస్తున్నారు, ఆ పార్టీకి చాలామందిని పిలిచారు, ఈవెన్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా అటెండ్ అయ్యారు. ఆ దేనికి సంబంధించినటువంటి పార్టీ అంటే గ్రానైట్ బిజినెస్ అక్కడ కొంతమంది కనుసన్నల్లో జరుగుతోంది అక్రమంగా. దానికి సంబంధించి పోలీసులకు ఇచ్చినటువంటి నజరానాల్లో భాగంగా ఒక పార్టీ జరిగింది అని చెప్పేసి ఒక వాదన వినపడుతుంది. మరి శేఖర్ రెడ్డి గారు అయితే అంశాల జోలికి ఎక్కడికే అట వెళ్ళలేదు, పోలేదు. మరి ఇది అసలు ఏం జరిగిందన్నది మరి అక్కడ లోకల్ పోలీస్ ఏమన్నా మరి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారా అది నాకు తెలియదు. ఇది ఎలా చూడాలి సార్? ఇది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్గా చూడాలా, లేదంటే కనుక గంజాయి బ్యాచ్లు లేదంటే కనుక పోలీసులు ములాఖాత్ అయ్యి పనిచేయటం అనేది కూడా మనం చాలా చోట్ల చూస్తుంటాము. ఆ రకమైన కేసుగా చూడాలా, లేదంటే కనుక వీళ్ళు ఎక్కడన్నా పట్టుకుని దాన్ని వెహికల్లో దొరికిందని ఆ రకంగా చూడాలా? ఇక లిక్కర్ బాటిల్స్ అంటే ఇక అది అటు ఇటుగా కామనే. ఇక్కడ గంజాయి దొరకడం అనేది పెద్ద అనుమానాలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి. సార్ మీకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పోలీసులకి పట్టుకొని దాన్ని తీసుకెళ్తూ ఉంటే పోలీసు ఇవాళ వ్యవస్థ ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళి రైడ్ చేసినా కూడా వీడియోలు తీస్తారు. మన ఇంట్లోకి వచ్చినా ఏదైనా ఇంకొక డెన్ లేకపోయినా లేదా పార్టీలోకి వెళ్ళినా రైడ్ అనేది చేస్తే అధికారికంగా వీడియోలు తీస్తారు. వీడియోలు తీస్తే అక్కడ గంజాయి దొరికిందా, ఇంకోటి బాటిల్స్ దొరికాయా, అక్కడ ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గర దొరికాయి అన్ని అందులో కనిపిస్తాయి. ఎక్కడ అలా కనిపించినప్పుడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టేస్తారు. ఇదిగో ఇంత మా గంజాయి దొరికింది, ఈ విధంగా పట్టుకున్నామని పెద్దగా దాన్ని చిత్రీకరించి చెప్తారు. వదలదు పోలీసు వారు పెద్ద పని చేసినట్టు చెప్తారు. అలా చెప్పారా చెప్పలేదు ఈ ఇష్యూలో. కాబట్టి అక్కడ ఒక పార్టీ జరిగింది, అదే మీరు అన్నట్టు మైనింగ్ సంబంధించినటువంటిది పార్టీ, వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మరి వీళ్ళు 100 మందిని టెస్టులు చేస్తే 80 మందికి పాజిటివ్ ఎలా వచ్చింది? అంటే గంజాయి అక్కడ ఉపయోగించారు కదా.
100 మందిలో 80 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే ఎంతమంది అక్కడ గంజాయి తీసుకొని ఉండాలి ఉన్న వాళ్ళందరిలో? ఆ పార్టీ ఎవరిది? క్లియర్ అధికార పార్టీది అది. అంటే తెలుగుదేశం పార్టీదే అని మళ్ళీ మీరు పేరు చెప్పలే, నేను చెప్తున్నా. వాళ్ళ మైనింగ్ సంబంధించి ఫంక్షన్ చేసుకున్నారు, వాళ్ళకు పార్టీ వాళ్ళే చేసుకున్నారు, అన్ని చేసినారు. పోలీసు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, దాంట్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. మరి ఇక్కడ కుమ్మక్కైపోయి అందులో తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ తీసుకోవడమో ఏదో సందర్భంలో అది జరిగింది అని నేను అనుకుంటున్నాను తప్ప దాన్ని హైడ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి. ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కుప్పంలోనే గంజాయి పట్టుబడింది చాలాసార్లు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే పట్టుబడింది, కడప జిల్లాలో వేరే ప్రాంతాలు కూడా పట్టుబడి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఇంకా రాష్ట్రంలో పట్టుబడిన ప్లేస్ లో ఏమైనా ఉందా? ఏ జిల్లాలో పట్టుబడలేదనో చెప్పమని చూద్దాం. అన్ని జిల్లాల్లో, కర్నూలు జిల్లాలో పట్టుబడింది, అనంతపురం జిల్లాలో పట్టుబడింది, చిత్తూరు జిల్లాలో పట్టుబడుతున్నాయి, గుంటూరు జిల్లాలో. ఎక్కడ చెప్పండి పలానా జిల్లాల్లో పట్టుబడడం లేదు గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ. అంటే విచ్చలవిడిగా ఇది జరుగుతుంది ఈ వ్యాపారము. అంటే ఈజీ మనీ, చాలా ఈజీ మనీ. దానికి అందరూ ఈ రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు, పోలీసులు మేనేజ్ చేసే వాళ్ళే ఆ వ్యాపారాలు చేస్తున్నారు. ఇది బహిరంగ రహస్యము. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకమైన చర్యలు తీసుకొని అరికట్టడానికి అవకాశాలు ఉన్నవి. వీళ్ళు కూడా ఏదో చూసి చూడనట్టు ఈగల్ టీం వేసాం, వాళ్ళు రైడ్ చేస్తారు అనే పద్ధతిలో పోతున్నారు. గత ప్రభుత్వంలో కూడా జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో గంజాయి అమ్మలేదా, మత్తు పదార్థం అమ్మలేదా, దొరకలేదంటే దొరికాయి కాదని నేను అంటలేదు. కాకపోతే అప్పుడు కొంచెం భయం ఉండేది. పోయమ్మ ఏదైనా జరిగితే, ఏదైనా దొరికిపోతే మనము అని అధికారులకు కానీ పోలీసులకు కానీ ఏమో మనం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు వెళ్ళి మనము కాపాడమని అడిగే పరిస్థితి ఉండదు, ఆయన కాపాడకపోతే మనం బలే కావాల్సిందే అనే ఒక భయం ఉండింది అప్పట్లో. ఇప్పుడు ఏం భయం ఉంది? ప్రభుత్వం అంటే భయం ఉందా? ఎక్కడ భయం ఉంది చెప్పండి? నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ప్రతి డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో, ఎంత వాళ్ళకి అసలు భయం లేదో, ఎంత ఓపెన్ గా జర్నలిస్టులకు సంబంధించిన ఇష్యూల్లో కూడా మాకేమిస్తారు, ఇదిగో స్టీట్ చేస్తాము అనే కాడికి దిగజారిపోయింది. ఏం మాట్లాడాలి చెప్పండి? నిలదీసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రతిపక్షం. ఈ ప్రతిపక్షము అసెంబ్లీకి పోమంటారు, మాట్లాడమంటారు. అసలు ఎంత ఫోర్స్ గా పనిచేయాలి అంటే అంత ఫోర్స్ గా పనిచేయాల్సింది పోనిచ్చి సిల్లి విషయాలన్నీ మాట్లాడుతూ అసెంబ్లీకే పోమని కూర్చుంటే మీరు ఎల్లి నిలదీసే ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు కదా. ఈ మత్తు పదార్థాల గురించి ఎంత నిలదీసి మాట్లాడవచ్చు? కరెక్ట్. ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి? ఎందుకు మాట్లాడవచ్చు? కరెక్ట్ సార్. ఇదే పాయింట్ అడుగుదాం. శ్రీకాంత్ గారు, జరుగుతున్నదే 4 రోజుల పాటు, చాలా లిమిటెడ్గా, తక్కువ రోజులు. మరి మీరు కూడా లేరని చెప్పేసి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోయిందో మొదటైతే 27వ తారీఖు వరకు జరగచ్చు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. తీరా చూస్తే 4 డేసే. నేనేమంటున్నానంటే 4 డేసా 40 డేసా కాదు, చక్కని అవకాశం. మీరు ఏదైతే ఇప్పుడు ఈ పోలీసుల వ్యవహారం, ఇప్పుడు ఇదే మీరు కనుక అసెంబ్లీలో ఉండుంటే ప్రభుత్వాన్ని అసలు కాలర్ పట్టుకుని అడిగే అవకాశం ఉండేది. దీని మీద అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అలాగే మీరు అమరావతి గురించి నారాయణ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ నిరసన ఏదో అసెంబ్లీలో వ్యక్తం చేయాల్సింది. ఇప్పుడు బాజీ గారు అన్నారు కదా, కొంత మేరకు వైసీపీ కారణం కానీ పూర్తిగా వైసీపీ మాత్రం కారణం కాదు, దీనికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయని అదే మాట మాట్లాడే అవకాశం ఉండేది కదా. అలాగే డిఎస్సి, అలాగే మీరు గ్రూప్ 1 కూడా మీరు బాధ్యత వహించాల్సి వస్తే మీరు కూడా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఉండేది. ఇన్ని అంశాలు సార్ 4 రోజుల్లో ఎన్నో మా అంశాల మీద మాట్లాడే అవకాశం ఉండేది. ఓకే, టైం తక్కువ ఇస్తే మాత్రం ఏముంది? తక్కువ టైంలో మనం మాట్లాడుకోవటం లేదా? మనం 1.5 అయితే 1.5 తగ్గట్టుగా మాట్లాడుకుంటున్నాం, 2 టాపిక్లు పెట్టుకొని.
గంట అయితే దాంట్లో కూడా 2 పెట్టుకుంటాము, కొద్దిగా కుదించుకొని ఒక్కొక్కరు మాట్లాడేది. కాబట్టి అది ప్లానింగ్ ఎలాగ ఉంటుంది కదా. ఈ రకంగా మాకు టైం ఇవ్వరు, ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి మీరు వెళ్ళకపోవడం వల్లనే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అందరి భావన. అలాగే ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా అదే అన్నారు. ఏమంటారు? మీరు చెప్పేది ఓకే, నేనేమి కాదనడం లేదు. కానీ ప్రతిపక్షము అంటే భారతదేశంలో చాలా పార్టీలు ఒకసారి 170 వచ్చినా 130 వచ్చినా ఆ పక్క 1, 2, 3, 4 వచ్చినా కూడా దాన్ని ప్రతిపక్ష హోదా కిందే పరిగణలోకి తీసుకుంటారు. అంటే మేమేమడుగుతున్నాం ఇక్కడ, ప్రతిపక్ష హోదా అయ్యింది కానీ మీ ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదు, మేము మాట్లాడటానికి మీరు అవమానిస్తారని తెలుసు, కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే మాకంటూ ఒక టైం దొరుకుతుంది. ఆ దీంట్లో మేము దాన్ని అడుగుతున్నాం. ఇంకొకటి కంటిన్యూ చేస్తలే, మేము అసెంబ్లీలో ఉన్నా బయట ఉన్నా వీరు చేసే అక్రమాలను అన్యాయాలను ఎక్కడా వదలము. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీన్ని స్పందిస్తూనే ఉంటారు. వీళ్ళని ఒక పక్క ఎండగడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పుడు రాష్ట్రంలో ఈ డ్రగ్స్ అనే విషయానికి మనం వస్తే, ఇక్కడ రాష్ట్రంలో డ్రగ్స్ దొరకడం అనేది కొత్త కాదు. దాదాపు ఒంగోలు, గుంటూరు, నరసరావుపేట గంజాయి కారిడార్ గా మారిపోయింది. దీంట్లో అదే విధంగా ఏపీ నుండి తమిళనాడుకు కానీ కేరళకు కానీ స్మగ్లింగ్ చేస్తున్నారు. అంటే ఇదంతా చేస్తున్నారంటే ప్రభుత్వం యొక్క అండదండలతో, రాజకీయ నాయకుల యొక్క ఉపోద్బలంతోనే జరుగుతుందన్నది వాస్తవము, లేకుంటే ఇంకొకటి జరగదు. రోజుకు ఒక లారీ పట్టుకుంటున్నారు, కానీ 10 లారీలు వెళ్ళిపోతున్నాయి. గమనించాలి. మన శేఖర్ రెడ్డి గారు చెప్పారు, మన దీని గురించి మాట్లాడేటప్పుడు ఎస్ఐ ఇప్పుడు సార్ చెప్పారు, పట్టుకున్న తర్వాత ఏదన్నా పెట్టాలా, ముందరికి మాట్లాడాలా, ప్రెస్కి ఇయ్యాలా, ఇంత దొరికింది అనేది ఇవ్వాలా. ఇది మొత్తానికి ఒక గ్రైనెట్ ఫ్యాక్టరీతో అక్రమ గ్రైనెట్ ఒంగోలులో విచ్చలవిడిగా జరుగుతా ఉంది. ప్రభుత్వం అండదండలతో జరుగుతా ఉంది, నాయకుల అండదండలతో జరుగుతుంది. ఈ గ్రైనెట్ యొక్క అక్రమ వ్యాపారాని కోసం ఒక పెద్ద పార్టీ మీరు అనుమానమే కాదు పెట్టుకున్నారు, అది వాస్తవం. తొందరలోనే ఆ వివరాలు కూడా బయటకు వస్తాయి. దీన్ని మనము ఈ ఏపీ 274789 అనేటువంటి ఆన్ డ్యూటీ కార్ ఇది. అంటే ప్రభుత్వము భూమి అంటే ప్రభుత్వ వెహికల్ అంటే నేను చెప్పేది శేఖర్ రెడ్డి గారు, ఆన్ డ్యూటీ వేసుకున్నా కూడా అది ప్రభుత్వ వెహికలే. దాంట్లో డిక్కీలో డబ్బు గాని, ఈ గంజాయి గాని, పోలీసు డ్రస్ గాని దొరికిందనేది అక్కడ ప్రజలు చెబుతున్నారు. మీరు నేను చెప్పడం కాదు, ప్రజలు దాన్ని తీసుకొని వచ్చి వీడియోలు తీసి, ఏదైతే మన విలేకరుల పాత్రను కూడా ప్రజలు పోషించి, అక్కడ ఉన్నటువంటి ఇంకొక సిఐ వచ్చి వాళ్ళని బెదిరించే యొక్క ప్రక్రియ చేస్తున్నారు. ఎక్కడికి పోతాంది ప్రభుత్వం? ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి గాని, మద్యం గాని, డ్రగ్స్ గాని దొరికి అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు మీ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయనేది వాస్తవం. మొన్నటికి జరిగినటువంటి రాజమండ్రిలో జరిగిన ఇష్యూనే దీనికి కూడా కారణం. మద్యం సందుకు ఒక అమ్మాయిని, డాక్టర్ని తొక్కి చంపారు. దేనికి తొక్కి చంపారు? మీరు రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మిస్తున్న మీ ప్రోద్బలంతో, మీ నాయకుల ప్రోద్బలంతో, కూటమి యొక్క ప్రభుత్వం ప్రోద్బలంతో జరుగుతున్నటువంటి ఈ మత్తును రాష్ట్ర ప్రజల విద్యార్థుల వైపు పడి మత్తులో దించుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు, సురేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. వారు మాట్లాడ వింతగిన ఎంత జంజీని ఎంతగా అవమానించారు అన్నది తెలుస్తుంది. దాంట్లో జగన్ జంజీ గంజాయి బ్యాచ్ అంటే జంజీలకు జగన్ జంజీ, మరి పవన్ కళ్యాణ్ జంజీ, చంద్రబాబు నాయుడు గారు జంజీ, లోకేష్ బాబు జంజీ ఉంటుందే. జంజీ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు వచ్చినదే. దీన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారు జంజీలకు రేపు మర్నాడు అసెంబ్లీ అయిపోయే లోపల క్షమాపణ చెప్పాలి. జగన్ జంజీ ఏం సార్? ముఖ్యమంత్రి గారు శేఖర్ రెడ్డి గారు ఆగండి, మధ్యలో మాట్లాడద్దండి. మిమ్మల్ని కాదు, ఒక నిమిషం క్లారిటీ. శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని కాదు అన్నదే, మీరు అన్నారని కాదు శ్రీకాంత్ గారు అంటుంది. అంతే కదండి శ్రీకాంత్ గారు? మీరు చంద్రబాబు నాయుడు చెప్తారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మీకు వీడియో చూపించాలా అంటున్నా? మీకు వీడియో చూపించాలా? ఎవరైతే జంజీ అని చెప్పి తన చుట్టూ తిప్పుకుంటున్నాడో వాళ్ళు వీడియో చూపిస్తా, దానికి తొందరపడుతూ వీడియో చూపిస్తా. జంజీ లేడు అక్కడ,
అంతా జెన్ఎక్స్ లే ఉన్నారు మీరు, ఇప్పుడు లేదంటే ఒకటి బూమర్ జగన్ రెడ్డి ఉన్నారు. గారు మధ్యలో సార్, మీకు తెలుసు కదా సార్, మీరు బూమర్లు, మాట్లాడకండి, జెన్ఎక్స్లు, కొంచెంసేపు ఆపండి. మిలీనియల్స్ అంటే అదో ఆ బ్యాచ్ లోనే కానీ మధ్యలో మాట్లాడద్దండి, ఆపండి చెప్తా. ఇక్కడ అమ్ముతున్నటువంటి వ్యక్తులను పట్టుకోవాలి రాష్ట్రంలో. ఇది ఎక్కడా చేయడం లేదు. చిన్న చేప పట్టుకుంటున్నారు, పెద్ద చేపలు వెళ్ళిపోతున్నాయి. సొర చేపలంతా ఎప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తారో ఏం తెలియదు. ఎందుకంటే కింగ్ పిన్ అంతా మా దొంగను పట్టుకున్న తర్వాత దొంగతనము ఎందుకు సార్ ఆగదు? ఎందుకు ఆగడం లేదంటే ఇది చెప్పండి, పోలీసులు వైఫల్యం. దీంట్లో ఏ ఇది లేదు. రాష్ట్ర ప్రజలను, యువతను ఒక మత్తులో ముంచుతున్నది కూటమి ప్రభుత్వం. దీన్ని ఎన్ని చెప్పారు సార్ మీరు? హోంమంత్రి ఎక్కడ డ్రగ్స్ ఉందో అక్కడ డ్రోన్స్, ఎక్కడ డ్రగ్స్ జరుగుతుందో దానికి సపరేట్ గా ఒక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఏం చేస్తున్నారు? విచ్చలవిడిగా మీరు చంద్రబాబు నాయుడు గారే రోజు వస్తున్నదంటే ఏమర్థం? మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ మన మత్తు జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం గంజాయి గాని మందు గాని తీసుకొచ్చి ఇక్కడ కలపొద్దు. ఆ ఇన్సిడెంట్స్ వేరు, ఇప్పుడు ఇన్సిడెంట్ వేరు. ఇది పర్టికులర్ గా పోలీసులతో ఇన్వాల్వ్ అయినటువంటి అంశం కాబట్టి చర్చకు తీసుకోవాల్సి వచ్చింది. శ్రీకాంత్ గారు మీరు చాలా అంశాలు మాట్లాడారు, మనకు సమయం లిమిటెడ్ గా ఉంది. అందులో సెకండరీ మనం ఇది సప్లిమెంటరీ డిబేట్, అది దృష్టిలో పెట్టుకోవాలి. బాజీ గారు కంక్లూడ్ చేయండి. అసలు ఇన్సిడెంట్ సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఈ ఆరోపణలు, లేదంటే కనుక పోలీసుల నుంచి ఏమన్నా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా వచ్చిందా? మనం ఏమైనా మిస్ అయ్యామా? ఈ కేసులో నేను ఈ టీవీలో వాచ్ చేశాను. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజా ఆయన చెప్పడం ఏంటంటే, ధర్మవరం దగ్గర ఎవరో ఒక సంచి వదిలి వెళ్ళాడు, అది పోలీసులు సీజ్ చేశారు అని ఒక కథనం చెప్పారు. ఇంకో కథనం ఏంటంటే వేరే చోట పట్టుబడింది, ఆ పట్టుబడింది వీళ్ళు తరలిస్తున్నారు పోలీసులు అని చెప్పారు. దీంట్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయండి. యాక్చువల్గా ఇది ఎక్కడ పట్టుబడితే అక్కడ సమీపంలో పోలీస్ స్టేషన్ లో దీన్ని మరి సీజ్ చేయాలా, సీజర్ పంచనామా అని ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేస్తారు. దీన్ని ఎక్కడ పట్టుబడింది, ఎంత పట్టుబడింది, ఏ రకంగా దాని సీసీటీవీ ఫుటేజ్లు, అట్లాగే ఫొటోస్, ఇవన్నీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసి దాన్ని పోలీసు పరిభాషలో మల్ఖానా ఎంట్రీ అంటారు. మల్ఖానా ఎంట్రీ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ టెస్ట్ కానీ కోర్టుకు కానీ మళ్ళీ తరలించేటప్పుడు కూడా రికార్డ్స్ లో ఎవరికి స్వాధీనం చేశారు, ఎవరి నుంచి మళ్ళీ తీసుకొని తరలిస్తున్నారు అనే రికార్డ్స్ కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ తోటి ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా? అట్లాగే ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఒకవేళ స్పాట్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత దాన్ని ట్రాన్సిట్ చేస్తారు, కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఎఫ్ఐఆర్ బదిలీ చేస్తారు. అవి జరిగినాయా? ఇవన్నీ తలెత్తుతున్న ప్రశ్నలు. మరి ఇవాళ మరి చూస్తే కనుక ఈ డాక్యుమెంట్స్ కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ దొరికినప్పుడు పోలీసులు మీడియాకి చెప్పటం కానీ తర్వాత ఏవి కనపడతలా. ఇవి కేవలం ఏంటంటే ప్రైవేట్ కారులో అసలు ఎందుకు వచ్చారు, పోలీసు వాహనం ఎందుకు లేదు? జనరల్ గా పోలీసులు పెట్రోలింగ్కి వెళ్ళినా ఇంకో చోట వెళ్ళినా కానీ వాళ్ళ వాహనం ఉంటుంది, అది వదిలేసి ప్రైవేట్ కారులో ఎందుకు తరలించారు? దానికి సమాధానం చెప్పాలి. ఇదంతా కూడా ఒక మిస్టరీ లాగా అనిపిస్తా ఉంది. మరి పోలీసులు తలుచుకుంటే వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు ఎంతో సమర్థవంతంగా కూడా కప్పిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. దానికి ఎవరు అడ్డురారు, సాక్ష్యాలు చెప్పరు. అట్లాగే ప్రభుత్వం కూడా పోలీసు వ్యవస్థ మీద తప్పు చేస్తే వాళ్ళ మీద నిందొస్తుందని చెప్పేసి ప్రభుత్వం కూడా పెద్దగా వీళ్ళ మీద ఒత్తిడి చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈవేళ మనం స్థూలంగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ గంజాయికి ఒక అడ్డాగా, రాజధానిగా మారిపోయింది. దేశం మొత్తానికి గంజాయి సరఫరా ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుందని ఒక ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి హోమ్ మినిస్టర్ గారు ఏమన్నా మేము కంట్రోల్ చేశాము, ఉక్కుపాదంతో అణిచేస్తున్నాము, మొత్తం కంట్రోల్ అయిపోయిందని చెప్తున్నారు ఒక పక్క. మరో పక్క ఇట్లా ఈ రకంగా ప్రైవేట్ పార్టీలో మద్యం, మరి బీర్ బాటిల్స్, విస్కీ బాటిల్స్, గంజాయిలు ఇలా పట్టుబడుతుంటే ఏమని మెసేజ్ ఇస్తారండి ప్రజలకి? సో ఇవాళ చాలా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇవాళ కాలేజెస్ లో కూడా వచ్చేసింది,
చిన్న చిన్న స్కూల్స్ లో కూడా గంజాయి వచ్చేసింది. చాక్లెట్ల రూపంలో, లిక్విడ్ గాంజా రూపంలో, రకరకాల రూపాలుగా వెళ్తుంది. ఇది ఒక పెద్ద బడా మాఫియా వ్యవస్థ అయిపోయింది. మాఫియా ఉంది ఆంధ్రప్రదేశ్ లో, గంజాయి మాఫియా. మరి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది దేశం అంతా. కాబట్టి దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇవాళ ఈ ఇన్సిడెంట్ మనం ఇవాళ పోలీసు వ్యవస్థని మనం నిందించడం కాదు. ఇది పోలీసులు డిఫరెంట్ గా పోలీసులకు అప్రతిష్టే అవుతుంది. ఇది పోలీసు వ్యవస్థకు అప్రతిష్టే. ఖచ్చితంగా పోలీసులు పట్టుకొని నిర్మించాల్సిన వాళ్లే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఇంకా ఎవరిని అడుగుతామండి? ఎవరిని అడుక్కోవాలి? ఎవరిని నిందించాలి? ఎవరిని ప్రశ్నించాలి? కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఒక మచ్చ, పోలీసు వ్యవస్థ కూడా మచ్చగా మిగిలిపోద్దండి. దీంట్లో నిజానిజాలు బయటకు రావాలి, వాస్తవాలు ఏంటో తెలియాలి. నిజంగా ఒక మైనింగ్ ప్రైవేట్ వ్యక్తుల ఫంక్షన్ లో జరిగింది దొరికిందా, మిగిలిపోతే తీసుకెళ్తున్నారా తర్వాత వాడుకోవచ్చని, లేకపోతే ఏం జరుగుతుంది ఏందనేది ఫ్యాక్టర్స్ తెలియాలి. ఎవరైతే పట్టుబడ్డారో ఆ పోలీసులను ఇంటరాగేట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని ఇంటరాగేట్ చేసి విచారించాలి. నిజానిజాలు బయటకు వస్తాయి. అసలు సోర్స్ ఏంటి, దీనికి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు, ఎలా వాళ్ళపడి, ఎంత పరిమాణం, ఇది ఎఫ్ఐఆర్ నమోదు ఎంత, నిజంగా పట్టుబడితే ఎఫ్ఐఆర్ అక్కడే స్పాట్ లో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి. ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటి వరకు కూడా పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు. కాబట్టి దీన్ని కప్పిపుచ్చుకునే అవకాశం కల్పిస్తా ఉంది సురేష్ గారు. కాబట్టి ప్రజలు మరింత భయకంపితులు అవుతున్నారు. ఇవాళ వరకు కూడా పోలీసు వాళ్ళు ఉన్నారులే, ఇవాళ గంజాయిని ఎంతో కొంత కంట్రోల్ చేస్తారు అనుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ పోలీసులే కొమ్ము కాస్తుంటే ఇంకా ఎవరు బాధ్యులు దీనికి? రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 సంవత్సరాల్లో 4,000 మందిని అరెస్ట్ చేశారండి. 1,800 కేసులు నమోదైనవి అధికారికంగా. ఇంకా అనధికారికంగా ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుందో పట్టుబడుతున్న గంజాయి ఇంకా లెక్కలేదు అది ఇవాళ. సో ఏంటంటే ఇవాళ రిచెస్ట్ పార్టీల్లో కూడా గంజాయి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రొడక్ట్ లాగా మారిపోయింది సార్. కాబట్టి ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నాము? ఇవాళ మహిళలకి రక్షణ లేకుండా పోయింది. విద్యార్థులు ఎలా తయారవుతున్నారు అర్థం కావట్లా. నేరాల సంఖ్య పెరిగిపోయింది. కాదు బాజీ గారు, మీరు అన్నదానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం, ఉదాహరణ కొన్ని నెలల క్రితం హైదరాబాద్ ఫామ్ హౌస్ లో రైడ్ జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక విశిష్ట అతిథి వెళ్ళాడు కదా, టీడీపీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన పేరు గుర్తులేదు, ఎంపీ అనుకుంటా, ఎంపీనా ఆర్ ఎమ్మెల్యే, ఏలూరు నుంచా ఆయన గెలిచింది. బాజీ గారు ఆడియో ఎందుకు బాజీ గారు? అదే శేఖర్ రెడ్డి గారు గుర్తుంటుంది, శేఖర్ రెడ్డి గారు. కాబట్టి పార్టీల్లో లెక్కరు లేదంటే ఇంకా వేరే హుక్కాలు ఇన్ ద సెన్స్ నేను అనేది ఈ గింజాయిలు పెట్టి కాదు, మామూలుగా కూడా ఈ ఫ్లేవర్స్తో హుక్కాలు అనేవి ఉన్నాయి, ఏది లైసెన్స్డ్గా. కానీ గంజాయి అనేది ఈ మధ్యకాలంలో పార్టీల్లో సర్వసాధారణం చేసేసారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది. రెండోది, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రతిదీ కూడా హోమ్ మినిస్టర్కి లేదంటే కనుక ప్రభుత్వానికి పై స్థాయి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉండదు, తెలిసే అవకాశం కూడా లేదు, అన్ని చెప్పరని చెప్పేసి, ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అయితే తప్ప. అది ఓకే. కానీ దొరికిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, పోలీసుల మీదే ఈ రకమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇది ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నారు వాటి గురించి చెప్పకపోయినా అసలు మొత్తంగా ఓవరాల్గా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం హోంమంత్రి అనిత్ గారి మీద ఉంటుంది. ఆవిడ ఇప్పటి వరకు మరి మాట్లాడలా. డిఎస్పీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, క్లియర్ గా వివరించారు అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి దీన్ని తీసుకొస్తున్నాము, ఎక్కడ పట్టుబడింది, మొత్తం టోటల్ వివరించారు సార్ ప్రెస్ మీట్ పెట్టి. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, మాట్లాడలేదు అబద్ధం. డిఎస్పీ బాలమురళీ కృష్ణ గారు క్లియర్ గా చెప్పారు. చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకెక్కడ ప్రాబ్లం ఎప్పుడు సార్ రకరకాల కథనాలు అన్నిటికీ పడతాయి సార్. కథనాలు ఏముంది సార్, ఎవరైనా సృష్టించవచ్చు, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయొచ్చు, అది మామూలే సార్. నేను అడుగుతున్నా సార్, ఈ 2 సంవత్సరాల కాలంలో 10,000 కేసులు పెట్టాం సార్. గంజాయి మీద 9,600 కేసులు పెట్టాం సార్. ఆల్మోస్ట్ 70 నుంచి 75 మందిని దీన్ని అరికట్టాలి, ఆపాలి. కానీ ఏదో కేసులు పెట్టాం, ఏదో కన్నీళ్లు తుడిచినాం అనేది కాదు. వాస్తవం మాట్లాడుకుంటే ఒక్క నిమిషం వాస్తవం మాట్లాడుకుంటే అసలు గంజాయి అనేది 100% లేకుండా
అలాగే బెల్ట్ షాపులు అస్సలు ఒక్కటి కూడా లేకుండా ఉండేటటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా ఉండే అవకాశమే లేదు. కానీ విరివిగా దాని మీద ఎటువంటి కంట్రోల్ లేకుండా, ఎటువంటి నిఘా లేకుండా విచ్చలవిడిగా దొరికితేనే దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2, పోలీసులను ఎప్పుడైతే గనక ఈ రకమైనటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గంజాయికి సంబంధించిన గ్యాంగులతో కనుక ములాఖత్ అయితే అప్పుడు కూడా ఎక్కువగా కేసులు నమోదు చేయబడవు. కాబట్టి కేసులు నమోదు ఎక్కువ నమోదు చేస్తున్నారంటే ఎక్కువగా పోలీసుల నిఘా ఉంటుంది, ఆ రకంగా ముందుకెళ్తున్నారని భావించవచ్చు. కానీ ఎట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ కూడా ఆ రకంగా ఉందా అంటే విరివిగా ఈ వ్యాపారం జరుగుతుందా, అలాగే ఎక్కువ మంది ఈ బిజినెస్లోకి వస్తున్నారా అనే అనుమానాలు ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ వెరీ హై టైమ్ అట్లీస్ట్ హోమ్ మినిస్టర్ షుడ్ అడ్రస్ దిస్ ఇష్యూ, పర్టికులర్లీ దిస్ ఇన్సిడెంట్, యాజ్ షీ ఈస్ ద హెడ్ ఆఫ్ ది హోమ్ డిపార్ట్మెంట్. కాబట్టి చూద్దాం ఆవిడ రేపు ఏమన్నా స్పందిస్తారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ శ్రీకాంత్ గారు, లక్ష్మణ్ గారు, శేఖర్ రెడ్డి గారు అండ్ బాజీ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సిటీ 24/7.